హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా బ్యాంకు కస్టమర్లకి బిగ్ షాక్, నేటి నుంచి కొత్త రూల్స్ అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక బ్యాంకు కస్టమర్లు, ముఖ్యంగా క్రెడిట్ కార్డు వినియోగదారులకు బిగ్ అలర్ట్. జూలై 1 నుంచి అంటే ఈ రోజు నుంచి బ్యాంకింగ్ లావాదేవీలు, క్రెడిట్ కార్డు బిల్లులకు సంబంధించి కొత్త రూల్స్ అమలు కాబోతున్నాయి. పెద్ద బ్యాంకుల క్రెడిట్ కార్డు నియమ నిబంధనలు పూర్తిగా మారబోతున్నాయి. ఇక క్రెడిట్ కార్డు సేవల్లో భారీ మార్పులు కూడా జరగబోతున్నాయి. ఇక ఈ మేరకు ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, సిటీ బ్యాంకులు కస్టమర్లకు అందించే తమ క్రెడిట్ కార్డు సేవల్లో భారీ మార్పులు చేశాయి. ఇక క్రెడిట్ రివార్డు పాయింట్లు, నిలిపివేయబడే ఛార్జీలు, రివార్డు పాయింట్ల ప్రయోజనాలు, కార్డుల విలువ తగ్గింపు లాంటివి వాటిని పూర్తిగా మార్చేయనున్నాయి. ఎస్బీఐ క్రెడిట్ కార్డు 2024 జూలై 1 నుంచి క్రెడిట్ కార్డులకు ప్రభుత్వం సంబంధిత లావాదేవీలపై రివార్డు పాయింట్లు నిలిపివేయనుంది. ఇక జూలై 15 నుంచి అమలులోకి వచ్చే ప్రభుత్వ సంబంధిత లావాదేవీలకు సంబంధించి 22 రకాల క్రెడిట్ కార్డులపై రివార్డు పాయింట్లు వర్తించవని ఎస్బీఐ క్రెడిట్ వెబ్సైట్లో స్పష్టం చేసింది. అలాగే జూలై 1 నుంచి ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు సేవల్లో మార్పులు చేయనుంది. అన్ని కార్డులపై కార్డు రీప్లేస్మెంట్ రుసుము 100 నుంచి 200 రూపాయలకు పెంచనుంది. ఇక హెచ్డిఎఫ్సి బ్యాంక్ లిమిటెడ్ క్రెడ్, పేటిఎం, చెక్, మొబిక్విక్, ప్రీఛార్జ్ వంటి ప్లాట్ఫామ్ల ద్వారా క్రెడిట్ కార్డు అద్దె చెల్లింపుల కోసం కొత్త రేట్లను అమలు చేసింది. ప్రతి లావాదేవీకి 3,000 సీలింగ్తో అద్దె లావాదేవీలపై వినియోగదారులకు 1% ఫీజు విధించబడుతుంది. ఆగస్టు నుంచి అమలు కానుంది. ఇక సిటీ బ్యాంకు క్రెడిట్ కార్డు కస్టమర్లకు యాక్సిస్ బ్యాంకు ఈమెయిల్ నోటిఫికేషన్ పంపించింది. జూలై 15 నాటికి కార్డుతో సహా అన్ని సంబంధాల మిగ్రేషన్ పూర్తవుతుందని తెలిపింది. అలాగే సిటీ బ్రాండెడ్ కార్డు వినియోగదారులు తమ కొత్త యాక్సిస్ బ్యాంకు కార్డులను స్వీకరించే వరకు సజావుగా ఆ పాత కార్డులు పనిచేస్తూనే ఉంటాయని తెలిపింది.